యా మీటింగ్ అంతా రెడీ కదా. హే రాజీవ్, ఫైల్స్ పంపావా? ఓకే. ఇంకెంతసేపు? One time we spin up this bump like boy, yeah, whole curtain. Reload! Book up! ఏంటి లేటు? ఏమైంది ఇప్పుడు? వచ్చాను కదా. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదా. మ్యాటర్కే రే. పదా. ఎస్ నందన్. ఓకే నందన్. రైట్ నందన్. ఈ ఆఫీస్ కాల్స్ అమ్మాయిలు ఒకటే కదా, వాళ్ళేం వినాలనుకుంటున్నారో అదే చెప్పాలి. ఎస్, ఓకే, రైట్ అని. ఎందుకు అసలు ప్రెగ్నెంట్ రా. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు. ఎప్పుడు ఇంతే, నా మీద జోకులేస్తావు. ఏది కెమెరా ఎక్కడ పెట్టావు? ఓ ఫోన్లోనా? నిజమా? అసలు అలా ఎలా జరుగుతుంది? మెల్లిగా మాట్లాడు. అసలు ఎలా? అసలు ఎలా చెప్తున్నాను కదా. ఇప్పుడేంటి వద్దని చేతులు ఎత్తేస్తున్నావా? అలా కాదు, అంటే నువ్వు డేట్ సరిగ్గా చూసుకుంటావు కదా. ఓ ఇప్పుడు నన్ను అంటున్నావా? అది కాదు. బై ద వే, ఐ హావ్ ఆల్వేస్ బీన్ మైండ్ఫుల్ ఆన్ మై డేట్స్. ఎలా అయింది అసలు? నాకంతా మైండ్ బ్లాక్ అయిపోతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు బాబోయ్. నీకే అలా ఉంటే నాకు ఇంకెలా ఉండాలి? అవును కదా. ఐఎమ్ సారీ బేబీ, సారీ. ఆ రోజు సంధ్యా పార్టీలో తాగిన తర్వాత ఏమైనా? ఆహా, ఆ రోజు మంది ఎక్కువ ఏం జరగలేదు. గోవా ట్రిప్లో డేట్ చూసుకున్నా, ఎందుకైనా మంచిదని పిల్ కూడా వేసుకున్నా. ఎలా? ఓ పని చేద్దాంరా. ఎక్కడికి? చెప్తా పదా. ఏమైంది? ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు. అఖిల్ నేను వస్తా, ఇక్కడే ఉండు. ఆగు. और क्या होना ये पूरा मिला के? ఇంతమంది ఉన్నారేంటి? ఇప్పుడు ఎలా అడగాలి? ओ भाई इधर आ। क्या होना? అది ठीक है समझ गया। इला ये होना, ये भी नहीं होना। क्या होना अभी? ప్రెగ్నెన్సీ కిట్. हाँ? ప్రెగ్నెన్సీ కిట్ అయితే पहले सेफ्टी తీసుకుని ఉంటే अभी डरने की क्या जरूरत వచ్చేది आपको? నా ఫ్లాట్లోకి చూపులేసుకురాకు. ఓ అబ్బో. ఏంటి? అంటే నువ్వు ఆల్రెడీ చెక్ చేసే ఉంటావు, నా కోసం ఒక్కసారి. పిచ్చా నీకు? చెప్పా కదా. బేబీ నా కోసం ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? బేబీ నువ్వు అంత టెన్షన్ పడకు బేబీ, మనం ఏదో ఒకటి చేద్దాం. అంటే ఏమైనా ప్రాబ్లమ్ని దూరం నుండి చూస్తే చిన్నగా కనిపిస్తా అంటారు కదా, సో కానీ చాలా అన్ఫేర్ బేబీ, కష్టాలన్నీ అమ్మాయిలకి. ఐఎమ్ సారీ బేబీ, జాగ్రత్తగా ఉండాల్సింది, నా వల్లే అంతా. తప్పిద్దరిది. అయినా నాకైనా బుర్ర ఉండాలి కదా. ఛా, అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అంటావేంటి నువ్వు? నేనున్నాను కదా, మనం ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? అదే నెక్స్ట్ ఏంటో అదే చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఏముంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు వద్దని చెప్పడం. వద్దా? నాకు కావాలంటే? బేబీ ఏం మాడుతున్నావు నువ్వు? జోక్ లేక అసలుకే నాకు. జోక్ ఏంటి? డిసైడ్ అయిపోయావా? అంటే ఇప్పుడు నాకు బేబీ కావాలంటే వదిలేస్తావా? నేను అలా అనలేదు. అంటే ఈ టైంలో బేబీ అంటే అంటే మనం ప్రిపేర్డ్గా లేం కదా. అంటే ఇంట్లో కూడా ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది.
ఇంకా మనం సెటిల్ కూడా అవ్వలేదు. ఏడవకు, వద్దులే. అయినా నీలాంటి కన్ఫ్యూజ్డ్ ఫెలో నా బేబీకి ఫాదర్గా వద్దు. అరే మామ, నా ఫ్రెండ్ హేమంత్ అని ఒకడు ఉన్నాడు రా. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవర్రా? ఏ అబ్బా ముందు తిను. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నావే? నేను అప్పుడే చెప్పాను వాడు వేస్ట్ ఫెలో అని. ఇప్పుడు చూడు అసలు ఏమంటున్నాడు వాడు. అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ యాక్సిడెంట్గా ప్రెగ్నెంట్ అయ్యారా. వాళ్ళిద్దరు బేబీ వద్దనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వమంటావు? ఎరా నేను ప్రెగ్నెంట్? అలా ఎలా చెప్పావురా? ఎక్స్పీరియన్స్ మావా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హలో, తల్లిబిడ్డ హాస్పిటలా? సంతాన యోగం క్లినిక్కా? సహజీవనంలో చాలా వరకు ఫెయిలింగ్స్ ఉన్నాయంటే సక్సెస్ రేట్ తగ్గుతుంది. అమ్మాయి జీవితాన్ని అరిటాక్తో పోల్చుకుంటారు. ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి? మాతృదేవో భవ హాస్పిటల్. సో అరిటాక్ వెళ్ళి ముళ్ళ మీద పడినా, ముళ్ళు వెళ్ళి అరిటాక్ మీద పడినా అక్కడ నష్టం వచ్చేది ఆ అమ్మాయికి వస్తుంది. మార్కం ఇంకప్పుడే తెలిసిపోయిందా? నేను ఒక్కటే చెప్తానండి, we're all humans. అనుకోకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ దేర్ చాయిస్. బేబీ కావాలా వద్దా అని. See viewers, మీకు ఎలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా you can always visit us. Our doors are always open for you. బేబీ ఏంటి? నీతో పాటు ఏమైనా హరిక హాస్పిటల్కి వస్తుందా? అంటే నాకేం ప్రాబ్లం లేదు రావడానికి. అంటే లేడీస్ అయితే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని. లేదు, మనం వెళ్తున్నాం. ఓకే, 1 minute. బా, హాస్పిటల్లో అంత ఆక్వర్డ్గా ఉంటుంది. ఇప్పుడు రాలేనని దీనికి ఎలా చెప్పాలి? అఖిల్ ఎంతసేపు? వస్తున్నా. పోనీ నువ్వు ఇక్కడే ఉంటావని వెళ్ళొచ్చేస్తా. అంటే నీకు ఆక్వర్డ్గా ఉంటుందేమో అని. బేబీ, నేనే చెప్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే పళ్ళు చెప్పేసి. రాలుతాయి, మూసుకొని పద. చేసిందంతా చేసి ఆక్వర్డ్ ఫీలింగ్ అంట. పద. అఖిల్, నందన్, మీరేంటి ఇక్కడ? మా మేనేజరు. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. ఇట్స్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టొచ్చావు. ఈ అమ్మాయి ఎవరు? సిస్టర్, ఫ్రెండ్ సిస్టర్. అంటే ఒంట్లో బాగాలేదంటే తీసుకొచ్చాను. అయ్యో, ఏమైంది? తనకి విపరీతమైన బ్యాక్ పెయిన్. సో అంటే కాళ్ళ నొప్పి అనమాట, అసలు నడవలేకపోతుంది. సో అందుకే తీసుకొచ్చాను. అయినా ఇక్కడ ఆడుతూ లేడే. ఓ అవునా, ఆరుతో లేడండి. నేను దా వెళ్ళిపోదాం. మిస్ నైని, వేరే నైన్ అయ్యి ఉంటుంది. మిస్ నైని, కేర్ ఆఫ్ అఖిల్. ఇది మీరే? వద్దులు. మేం కాదని చెప్పి వెళ్ళిపోతాం. నందన్, మీకు లేట్ అవుతున్నట్టుంది, మీరు వెళ్ళండి. ఇదిగోండి మీ ప్రెగ్నెన్సీ ఫైల్. లోపల మేడం మీకోసం వెయిట్ చేస్తారు. ప్రెగ్నెన్సీయా? దొరికిపోయాంగా. I'll see you in the office tomorrow. నందన్, ఛీ, మీ ఇంటర్వ్యూ చూసాను మేడం, వెరీ సెన్సిబుల్లా. అసలు ఇక్కడికి వచ్చి మంచి పని చేసాం మనం. ఇప్పుడు ఏంటి అవార్డు ఇవ్వాలా మీకు? చదువుకున్నవాడివే కదా, సేఫ్టీ ఇంపార్టెంట్ అన్న బేసిక్ విషయం తెలీదా? మనిషివా యానిమల్వా? నీకేమైందమ్మా? వాళ్ళకంటే ఎలాగో బుర్ర లేదు, కేర్ఫుల్గా ఉండలేరా? అసలు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించారా? ఆ అమ్మాయికి ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసా? అంటే సేఫ్గానే ఉన్నాము. అయితే ఎలా అయిందంటావు? అంటే విత్డ్రాల్ మెథడ్ సేఫే అని. ఏ ఇడియట్ చెప్పాడు? అరే, ట్యాప్ ఉంది, మోటార్ ఆన్ చేసావు, వాటర్ ఫుల్ ఫోర్స్లో ట్యాప్లోకి వచ్చేలోపు బకెట్ తీసేయాలి. అర్థమైందా? ఆ వాటర్ ఫుల్ ఫోర్స్తో వచ్చే ముందు లైట్గా లీక్ అవుతూ వస్తుంది, అది ఎక్కడ పడుతుంది? బకెట్లోనే. చా, ఇరిటేషన్ వస్తుంది. ఎన్ని అబార్షన్ కేసెస్ వస్తున్నాయో తెలుసా? ఎనీవే, Naini, do you want to go for this abortion?
చెప్పున ఐ నీడ్ టు వాంట్ దిస్. బేబీ డాక్టర్ అడుగుతున్నారు, కొంచెం చెప్పు. ఎస్ డాక్టర్, ఐ వాంట్ అబార్షన్. మేము దీనికి రెడీగా లేం. ఓకే, డిసైడ్ అయ్యారు కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద ప్రొసీజర్. ముందు మనం కొన్ని టెస్ట్ చేద్దాము, విచ్ ఇంక్లూడ్స్ అల్ట్రాసౌండ్. దీంతో ఎంబ్రియో ఏజ్ ఎంతో తెలుస్తుంది. అండ్ ఇన్ యోర్ కేస్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ 9 weeks. అంటే మనం పిల్స్ యూస్ చేసి అబార్ట్ చేయొచ్చు. అంటే టాబ్లెట్స్ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట? నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. కాంబినేషన్ ఆఫ్ పిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓరల్లీ అండ్ వజైనలీ. పిల్స్ తీసుకున్న 3 hours నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది రెగ్యులర్ పీరియడ్స్లో ఉన్న బ్లీడింగ్ లా ఉండదు, లంప్స్ లా వస్తుంది, విచ్ మీన్స్ ఇట్ ఫ్లషెస్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ ఈ ప్రాసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఐ నో యూఆర్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఈ టైంలో తనకి మీ అవసరం చాలా ఉంటుంది. రిమెంబర్ దిస్, ప్లీజ్ టేక్ కేర్. నువ్వు వెళ్ళు. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ అలోన్. బా అంటే మామ ట్యాపు అరే ఇంకోసారి ట్యాపు ట్యాపు అన్నా అంటే నీ ట్యాప్ పగిలిపోవచ్చు చెప్తున్నా. హాయిగా హెల్మెట్తో నడిపేవాడిని, మొత్తం పెంట పెంట చేసావు, పెంటదవా. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అని. బెటర్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా నీకు? ఏం తెలుసు? 4 years ఆఫ్ రిలేషన్షిప్ రా. ఎప్పుడు తను అలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో చూడలేదు నేను. అబార్షన్ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా నీకు? బ్లీడింగ్ ఒక 3-4 days ఉంటుంది. దీంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వామిటింగ్, హెడేక్, వీక్నెస్, డయేరియా, సివియర్ క్రాంప్స్. మెంటల్గా కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. పాపం రా నయని, చాలా ఇన్నోసెంట్. అది నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. నేను ఎంత కేర్ఫ్రీగా ఉన్నా అది మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఉండేది. మా అమ్మతో నాకంటే అది ఎక్కువ మాట్లాడుతుందిరా. గోల్డ్ రా అది. అలాంటి తను ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టానంటే నా మీద నాకే. రే కామ్ డౌన్ రా, షిల్ బి ఫైన్. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. కానీ ఒక్కట్రా, మొత్తానికి నీ మొగతనం ప్రూవ్ చేసుకున్నావు. ప్రౌడ్ ఆఫ్ యూ. ఊరికేనరా రే. అంటే బైక్తో ఇబ్బందిగా ఉంటుందేమో అని ఫ్రెండ్ అడిగి కార్ తీసుకొచ్చా. నీకు మొత్తం రికవరీ వరకు మనతోనే ఉంటుంది. ఇంకా నేను చైల్డిష్గా ఉన్నా, ఎప్పుడు మెచ్యూర్డ్గా ఉంటా. నేను బాగా చూసుకుంటా. ఏం బేబీ, ఇంకా నా మీద కోపం పోలేదా? కరెక్టేలే, ఐ డిజర్వ్ దిస్. మా అబ్బాయిలదే ఉంది, కష్టాలన్నీ మీ అమ్మాయిలకే. ఇంకోసారి డైలాగ్ అన్నావు అనుకో, పీక పిసికి చంపేస్తాం. బ్లాక్ షర్ట్లో చాలా బాగున్నావు. అండ్ ఇప్పటికిప్పుడు నువ్వు మెచ్యూర్డ్గా మారనక్కర్లేదు. నువ్వు చైల్డిష్గా ఉంటేనే నాకు ఇష్టం. క్యూట్గా ఉంటావు. భయంగా ఉందిరా. అబార్షన్ అనే మాట వింటేనే ఎప్పుడూ డ్రామాటిక్గా అనిపించేది. ఇప్పుడు నాకే జరుగుతుందంటే. అఖిల్ ఒకసారి ఆపు. అలా ఆగండి. ఇది డెలివరీ కాదు, తోడు రావడానికి. అబార్షన్. నువ్వు పదమ్మా. ఆ అమ్మాయికి ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసా? ఈ ప్రాసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భయంగా ఉందిరా. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి.
ఓయ్ ఎంతసేపు త్వరగా రా. వచ్చేస్తున్నా. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందరుంటా. ఎంతసేపు రెడీ? మనం ఒక ప్రాణం తీసేసాం అఖిల్. మన బేబీని చంపేసాం. బేబీ ప్లీజ్, మనం ఎవరిని చంపలేదు. మనందరికీ ఏది కరెక్టో అదే చేసాం. అండ్ నీకు కూడా తెలుసు మన ఇద్దరం దీనికి రెడీగా లేవని. అప్పటి నుంచి నాకు కూడా బాధగానే ఉంది బేబీ. ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, దీని గురించి ఆలోచిస్తూ బాధపడ్డాం. 2, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉండడం. ఐ హోప్ నా బేబీ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఈరోజు సరదాగా బయటికి వెళ్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. మరి వర్క్ ఏముంది, సింపుల్. ఎస్ ఓకే రైట్. టెన్షన్ పడు బేబీ, నేనున్నా కదా. One time I spin up this bumbo clap, boy, your whole curtain. Reload.